మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం టౌన్ వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్ట్ పై నిన్న పట్టణంలోని ఆర్పేట పోలీస్ స్టేషన్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు. సీఐతో వాగ్వాదానికి దిగిన విషయంలో కేసు నమోదు చేశారు పోలీసులు. పేర్ని నానితో పాటు 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడారని పేర్ని నానిపై కేసు పెట్టారు. తమాషా అంటావా ఏమర్థం చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా చట్టం నీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తారా రావట్లేదని అరెస్ట్ చేస్తారా ఎవరు చెప్పారు యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం అర్థం లేకుండా సిసిబుడ్ ఎక్కింది ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. పోలీస్ వ్యవస్థ అంటే అధికారంగా ఉంది. నువ్వేం చేయగలవు? ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలరు. అంత మీరు చేయగలిగేది ఉరేస్తారా? ఉరే చెప్తాను పేదోడు గురించి మీరు ఇప్పటికీ మొత్తం బందర్లో వైసీపీ ఉరేసేవాడు రాష్ట్రంలో ఉరేసే అధికారం ఉంటే అని పోయి కోర్టులేమన్నమాట. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, పోలీసులు ఇష్యూని సీరియస్గానే తీసుకున్నట్టుంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ప్రధానంగా ఆర్పేట ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అలాగే ఎవరైతే ఆర్పేట సీగా ఉన్నటువంటి యేసుబాబుకు సంబంధించినటువంటి ఆయన దుర్భాషలు ఆడారంటూ కూడా కేసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. నిన్న ఏదైతే మచిలీపట్నం టౌన్ అధ్యక్షుడికి సంబంధించి సుబ్బన్న అరెస్టు విషయం తెలిసి మాజీ మంత్రి పేర్ని నాని స్టేషన్కి వెళ్లారు. చిలకలపూడి పిఎస్కు ఎందుకు తీసుకొచ్చారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్ని రోజుల పాటు విచారిస్తారు, ఎంతమందిని విచారిస్తారు, వరుసగా ఎందుకు స్టేషన్కి పిలిపిస్తూ అన్నారు, ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారో వివరాలు ఇప్పటివరకు ఇవ్వకుండా పోలీసులు ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇటు సిఐ తోటి వాగ్వాదాన్ని దిగారు. ఈ వాగ్వాదం జరుగుతున్నటువంటి క్రమంలోనే స్టేషన్లోకి వచ్చి ఆందోళన సృష్టించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎస్పీ ఈ వ్యవహారం పని సీరియస్ అయ్యారు. విద్యాసాగర్ నాయుడు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని మాజీ మంత్రి ఆ రకంగా వ్యవహరించడం, పోలీసులపైన దురుసుగా ప్రవర్తించడం, వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆయనపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. ఎవరైనా స్టేషన్కి రావచ్చు, వారి అభిప్రాయాలు చెప్పొచ్చు, అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు, వారికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉంటే అడగొచ్చు. కానీ ఆ గుంపుగా వచ్చి స్టేషన్లో భయాందోళనకు గురి చేయడం, ఇటు పోలీసులు దుర్భాషలాడుతున్నటువంటి వ్యవహారాలను ఉపేక్షించమంటూ కూడా విద్యాసాగర్ నాయుడు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మాజీ మంత్రి తీరుపైన ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అనూహ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఈ వ్యవహారంలో తాను ఎవరిని దుర్భాషలాడలేదు, తన రాజకీయ జీవితంలో పోలీసులపైన ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, జరిగినటువంటి ఘటన మాత్రమే ఎందుకు తీసుకొచ్చారంటూ కూడా పోలీసులు ప్రశ్నించాను తప్ప ఎక్కడ పోలీసులు దుర్భాషలాడలేదంటూ కూడా పేర్ని నాని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇటు సీఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం 29 పైన కేసు నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్, వివాదం పెద్దదవడంతో పేర్ని నాని ఇప్పటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియా సమక్షంలోనే సీఐ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నారు పేర్ని నాని. తాను కుర్చీలో కూర్చునే మాట్లాడారు కానీ ఎలాంటి గొడవకు దిగలేదన్నారు ఆయన. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో, మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను. తిరగబట్టం అంటే నేను దాడి చేయాల, కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేను కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావనే మాట్లాడాను. నన్నేం ఉరేయలేవన్నాడు. నువ్వు సుబ్బను ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బను ఉరేయలేవని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలో మాట్లాడాను.